నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మౌనిక। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। సాగునీటి వ్యవస్థపై అవగాహన లేని కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సరికాదు। విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి। భారీ వర్షాలకు ప్రమాదకరంగా మారిన ఏసీసీ క్వారీ వంతెనపై నుండి రాకపోకలు నిలిపివేత। వంతెన ప్రాంతాన్ని అధికారులు కార్పొరేటర్లతో కలిసి పరిశీలించిన మేయర్ ధరణి మధుకర్। భారీ వర్షాలకు ఇల్లు కూలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం। రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి। ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షం పరిస్థితులలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు। గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటి గోడ కూలిన ఘటనలో గాయాలతో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, వైద్యాధికారి నరేందర్ రాథోడ్లతో కలిసి పరామర్శించారు। ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోటపల్లి మండలం ఆల్గం గ్రామానికి చెందిన ఆత్రం మాంతయ్య, ఇంటిగూడ కూలి, ఇంటిలో ఉన్న ఆత్రం లక్ష్మి, ఆత్రం అనిల్కు గాయాలయ్యాయని చికిత్స పొందుతున్నారని తెలిపారు। బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు। వర్షాల కారణంగా ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు। భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీధర్, భీష్మ, కోటపల్లి మండల తహసీల్దార్ రాఘవేంద్రలు పాల్గొన్నారు। భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మంచిర్యాల నుండి వెళ్లే ఏసీసీ క్వారీ రోడ్డులో గల రాళ్లవాగు వంతెన అప్రోచ్ రోడ్డు వరద ప్రవాహానికి దెబ్బతిన్నది। మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ రాళ్లవాగు వంతెన ప్రాంతాన్ని జేసీ చంద్రయ్య కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు। ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్, కార్పొరేటర్ తూముల నరేష్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఏసీసీ క్వారీ రోడ్డు రాళ్లవాగు వంతెన దెబ్బతిని ప్రమాదకరంగా ఉండటంతో ఆండాలమ్మ కాలనీ, ర్యాలీ గడ్పూర్ వెళ్లే ప్రజల రాకపోకలను నిలిపివేయడం జరిగిందని తెలిపారు। ఆండాలమ్మ కాలనీ మరియు ర్యాలీ గడ్పూర్ నుండి మంచిర్యాలకు వచ్చే ప్రజలు పాత మంచిర్యాల నుండి పట్టణానికి చేరుకోవాల్సిందిగా కోరారు। వర్షాలు తగ్గిన అనంతరం దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డు బాగు చేయడం జరుగుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యువరాజ్, వెంకటేశ్వర్లు, సుధామల్ల హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। గౌరవ శాసనసభ్యులు కుప్పిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ర్యాలీ గడ్పూర్కి వెళ్ళేటువంటి రాళ్లవాగు పైన బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది। ఇది నిన్న భారీ వర్షానికి రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న తరుణంలో ఈ బ్రిడ్జ్ను మంచిర్యాల వైపున్న ఆనుకొని ఉన్న అప్రోచ్ రోడ్డు కొంతమేర తెగిపోవడం జరిగింది। మరి ప్రజలందరూ కూడా గమనించి రాకపోకలు నిలిపివేయడం జరిగింది। గౌరవ డీసీపీ గారి ఆదేశానుసారం, గౌరవ ఏసీపీ గారి ఆదేశానుసారం మరి ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి రోడ్డు మొత్తం తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ర్యాలిగడ్డపూర్ వెళ్ళే ప్రజలు, అదేవిధంగా ఆండాలమ్మ కాలనీ రంగంపేట వెళ్ళే ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి రాకపోకలు నిలిపివేయడం జరిగింది। గౌరవ శాసనసభ్యులు వారు గెలిచిన వెంటనే ముందు చూపుతోని ఈ ఒక బ్రిడ్జ్ చాలా చిన్నగా ఉంది, రాకపోకలకు అంతరాయం కలుగుతుంది అని చెప్పేసి సుమారు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మరి బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించిన తరుణంలో మరి ఏదైతే ఎంసీసీ యాజమాన్యం ఉన్నదో యాజమాన్యం ఈ భూమి మాది, ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరగద్దు అని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టేటస్కో ఆర్డర్ తీసుకొచ్చి
పనులు మొత్తం కూడా నిలిపివేసే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. మరి బ్రిడ్జ్ అనేది కూడా ఎంసీసీ వారి ఆధీనంలో లేదు. ఇది గతంలో కూడా ప్రభుత్వమే నిర్మాణం చేసింది. అప్రోచ్ రోడ్లు కూడా మొత్తం ప్రభుత్వం ద్వారానే గౌరవ శాసనసభ్యులు గతంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కావచ్చు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్ని ఎక్కడెక్కడైతే ఇబ్బందులు వాటన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి నిధుల ద్వారా క్లియర్ చేయడం జరిగింది. మరి ముందు చూపుతోనే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణించే క్రమంలో ఎంసీసీ యాజమాన్యం ఈ రకంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. వాళ్ళకు కంపెనీ ఇక్కడ స్థాపించి కంపెనీ ద్వారా ఉపాధి కల్పించినారు. ఆ ఉపాధి కల్పించిన కార్మికులను కూడా ఈరోజు బయటికి వెళ్ళగొట్టి ఇక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలనే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ ఆటలు ఏమీ సాగవు. ఇక్కడ ఎంసీసీ యాజమాన్యానికి కులంకుశంగా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం చెప్పడం జరుగుతుంది. మీ ఆటలు ఏమీ సాగవు. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మేము కూడా ప్రభుత్వం నుంచి మరి రిట్ పిటిషన్ హైకోర్టు ద్వారా మేము కూడా వేయడం జరిగింది. త్వరలో అనుకూలంగా మాకు ఆర్డర్ వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఆర్డర్ వచ్చిన తరుణంలో వెంటనే ఈ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయించి మరి గడ్పూరు వాసులకు కావచ్చు, అండాలమ్మ కాలనీ రంగంపేట వాసులకు కావచ్చు మెరుగైన రవాణా జరిగే విధంగా గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశానుసారం నిర్మించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించి మరి ఇంకో 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మరి ప్రాంతాన వెళ్లే వారందరూ కూడా పాత మంచిర్యాల వైపు రంగంపేట నుండి ర్యాల్గడ్డపూర్ వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వచ్చే 2 తారీఖు రోజున వారి జాతర కూడా ఉంది కాబట్టి గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారితో మాట్లాడిన తర్వాత వారి ఇచ్చిన సూచన ఏంటంటే చాలా మంది భక్తులు ఏసీటీ క్వారీ జాతరకు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాత మంచిర్యాల మీదుగా అండాలమ్మ కాలనీ పాత మంచిర్యాల మీదుగా దేవస్థానాన్ని చేరుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. ఎమ్మెల్యే గారి మాట ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ అదేవిధంగా క్వారీ జాతరకు వచ్చే భక్తులందరికీ కూడా మేము మనవి చేస్తున్నది పాత మంచిర్యాల నుంచి అండాలమ్మ కాలనీ మీదుగా మరి క్వారీ జాతరకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ ప్రాంతంలో ఇంకా ప్రవాహం ఎక్కువ అవుతుంది. రాళ్లవాగుది ఈ ప్రవాహం అంతలంతా పెరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రాకపోకలు మరి డిపార్ట్మెంట్ వారి ద్వారా నుంచి కూడా మేము బంద్ చేయించినాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఈ వైపు రావద్దని కోరడం జరుగుతుంది. గత 2 రోజులుగా చూసినటువంటి భారీ వర్షాలకు ఏసీసీ క్వారీ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు మరి మెల్లిమెల్లిగా నీటి ప్రవాహానికి మరి కుంగిపోయి కూడడం జరిగింది. దీనివల్ల ర్యాలీగడ్పూర్ కావచ్చు, ఇటు ఆడలమ్మ కాలనీ కావచ్చు, ఇటు బుక్కలగూడ కావచ్చు, ఈ ప్రాంత వాసులందరూ కూడా మరి ఇబ్బందికరంగా మారింది. ఈ అప్రోచ్ రోడ్డు ఇంకొక రోడ్డు కూడా లేకపోవడం దీనికి మరి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఏదైతే గౌరవ శాసనసభ్యులు మరి మా ప్రేమ్సారావు గారు ముందుగానే ఆలోచించి దీనికి ఒక 10 కోట్ల ఫండ్తోని ఒక కొత్త బ్రిడ్జి నిర్మాణానికి మరి వారు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఏసీసీ మరి ఎవరైతే ఉన్నారో యాజమాన్యం వారు కేవలం ధనార్జనే ధ్యేయంగా మరి భూములు ఎప్పుడో గతంలో మరి 30-40 ఏళ్ల కింద పాత మంచాల కావచ్చు, మంచాల వాసులకు సంబంధించినటువంటి మరి భూములను ఒక మంచి పని కోసం వాళ్ళు ఇచ్చి మరి ఏదైతే మరి మన ఉద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే మా మంచాల అభివృద్ధి చెందని చెప్పేసి మరి ఉద్యోగుల కోసం అని చెప్పేసి ఈ రోజు ఆ భూములు ఇస్తే ఆ భూములనే మరి ధనార్జన ధ్యేయంగా ఈ రోజు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడకుండా మరి కోర్టులలో మరి పిటిషన్లు ఇవ్వడం జరుగుతోంది. ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే ఈ రోజు రాకపోకలకు ఎంత సౌకర్యం కూడా అని చెప్పేసి ఆలోచించాలి. అలాంటి బ్రిడ్జ్ నిర్మాణం జరగకుండా కూడా ఈరోజు మరి ప్రభుత్వానికి అడ్డుపడడం చాలా సిగ్గుచేటైన విషయం. దీని విషయంలో ఏదైతే ఎంసీసీ యాజమాన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంసీసీ యాజమాన్యం తక్షణమే ఏదైతే వారు వేసిన పిటిషన్ వాపసు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన మరి బ్రిడ్జ్ కాబట్టి మరి ఈ బ్రిడ్జ్ అడ్డుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభం లేదు. కాబట్టి ప్రజలకు ఒక మంచి పని చేస్తున్న తరుణంలో శాసనసభ్యులు గారు ఒక ముందు చిత్తం చేస్తున్న తరుణంలో మరి మీరు దీనికి మరి అనుకూలంగా ఉండి పిటిషన్ వాపసు తీసుకుంటే మరి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దీనివల్ల మీకు వచ్చే ఆదాయం కూడా పెద్దగా లేదు. చిన్నగా మరి 30-40 ఫీట్ల పొడుగున్న ఈ బ్రిడ్జిని మీరు ఆపడం వల్ల మరి ప్రజలకు ఎంత మరి ఇబ్బంది పడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు అక్కడ ఉన్నటువంటి ఎకరాల భూములు అమ్ముకొని ఈ రోజు పెద్ద ఎత్తున మరి లాభం పొందుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మినిమం ఒక 10-15 గుంటల కోసం మరి పెద్ద ఎత్తున మీరు మరి హైకోర్టుకు పోవడం కావచ్చు, ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ఈ విషయంలో మేమైతే ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ఇక్కడ ప్రజలు కావచ్చు అందరం కూడా మరి అవసరమైతే ఎంసీసీ మీదకి దాడి కూడా లేదని సిద్ధంగా ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఆ పిటిషన్ వాపసు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడని చెప్పేసి పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎల్లుండి కూడా జాతర ఉన్నది పెద్ద ఎత్తున. మరి క్వారీ జాతర అనేది సంవత్సరానికి ఒకసారి పెద్ద ఎత్తున
దాదాపుగా 50 నుంచి 1,00,000 మంది వచ్చే ఈ జాతర కూడా ఇప్పుడు రాకపోలకు మరి బ్రిడ్జ్ లేకపోవడం కూడా మరి చాలా మాకు అవమానంగా అనిపిస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇటు గ్రీన్ సిటీ కావచ్చు, పాత మంచాల నుంచి మరి బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే రాకపోలు అందరూ కూడా అటు నుంచి ఏర్పాటు చేసే దిశగా మరి ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు. ప్రజలకు ఒక ఉపయోగపడే మంచి పనిలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతోంది. ఎమ్మెల్యే గారి సూచన మేరకు, సురేఖమ్మ సూచన మేరకు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని ఆదుకోవడం జరుగుతోంది. కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులు కూడా మరి మేయర్ గారికి కావచ్చు, లోకల్ కార్పొరేటర్ ఫోన్ చేసి ఇబ్బంది ఏదో చెప్తే ఆ పరిష్కారం కూడా దిశగా మరి అందరం కూడా రెడీ ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లి ప్రభుత్వాన్ని రైతుల ఎదుట దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ కమిషన్ల కోసమే నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రభుత్వం వినియోగించుకోకపోవడంతో ప్రభుత్వాన్ని ప్రజల ఎదుట బదనాం చేయడానికి ఎల్లంపల్లి నుండి నీటిని పంపించేయాలని డిమాండ్ చేయడం జరిగిందని, అంతేకాని రైతులపై ప్రేమ కేటీఆర్కు లేదని అన్నారు. కొద్ది రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసిన పక్షంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన ఎల్లంపల్లికి భారీగా నీరు చేరుతుందని, ఈ పరిస్థితుల్లో ఎత్తిపోసిన నీటిని కిందకి వదిలే అవసరం ఉండేది అన్నారు. ఒకవేళ ఇదివరకే కాళేశ్వరం నీటిని ఎల్లంపల్లికి పంపింగ్ చేస్తే 4,000 కోట్ల రూపాయల విద్యుత్ ఖర్చు వృధా అయ్యేదని ఆయన అన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్యం కోసమే కేటీఆర్, హరీష్ రావులు పోటీపడి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తుందని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే యువకులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయడము, కేంద్ర ప్రభుత్వము యువకుల డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పి యువకులు ఏదైతే కోరినారో, మన పెద్దపల్లి ఎంపీ గారు, ఇతర ఎంపీలు తెలంగాణ నుంచి అందరూ కూడా నిరసనకు మద్దతు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల గొంతు మొదటిసారిగా వినడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పోలీస్ ఏదైతే అక్కడ ఇంతమందిని లాఠీ చార్జ్ చేయడము, లాఠీలలో నెయిల్స్ పెట్టుకొని యువకులకు ఏదైతే వారు లాఠీ చార్జ్ చేస్తారో దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. మనమందరము 15 రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ప్రత్యేకంగా ఎల్నీనో ఉంది, కాళేశ్వరం పంపులు ప్రారంభం చేయాలి, పంపులు ప్రారంభం చేస్తేనే రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా వాళ్ళప్పుడు మొక్కుకున్నారు, వర్షాలు రావద్దు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పైన బురద జల్లాలి అని చెప్పి ఒక కంకణం కట్టుకున్నారు. వాళ్ళు అసలు కాంగ్రెస్ నాయకులందరూ కూడా అన్ని పూజలు చేశారు, వర్షాలు రావాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి. కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఇలా చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులేమో వర్షాలు రావద్దు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిది, కుంగిపోయినా కానీ పంపులు ప్రారంభించి నీళ్లు పంపు చేయాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో వందలాది కోట్ల రూపాయల కమిషన్ దోచుకున్నారో టీఆర్ఎస్ నాయకులు, దాన్ని మళ్ళీ మంచిది ప్రాజెక్ట్ ఇది అని చెప్పి నిరూపించడానికి ఇది ఒక డ్రామా కేటీఆర్ వేయడం జరిగింది. ఏమని బ్యారేజ్లో మళ్ళీ నీళ్లు పంపు చేస్తే సరిగా ఉండదు, వీళ్ళేమో పంపు చేయమంటున్నారు. అని నిజంగానే బ్యారేజ్లు సరిగా లేనప్పుడు పంపు చేస్తే మళ్ళీ బ్యారేజ్ ఎందుకు కట్టిండ్రు, అది ఆ అంశం నిజంగా చర్చించే అవసరం ఉన్నది. దాని తర్వాత నిజంగానే ఇప్పుడు మనము పంపు చేసినామేమో, ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 160 టీఎంసీ నీళ్లు అప్పుడు పంపు చేయడం జరిగింది ఎల్లంపల్లికి పంపు చేసిన తర్వాత పైనుంచి తుమ్మిడి అట్ల నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయడం వలన అప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు ఖర్చు పెట్టున్నారు. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో సరిగా డిజైన్ చేయక
ప్రాణాయుధ చేవల్ల కాకా వెంకటస్వామి గారు ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని పెట్టినప్పుడు 9 ఏళ్లలో ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయింది. కానీ వీళ్ళు కేవలం కమిషన్ల కోసము 100 మీటర్లు పంపు చేయడానికి కాళేశ్వరంలో వేడిగడ్డ నుంచి 100 మీటర్లు పంపు చేయాలి ఎల్లంపల్లికి నీళ్లు రావాలని. అంటే ఈ ప్రాజెక్టు కేవలం కమిషన్ల ప్రాజెక్టు. అప్పుడు చెన్నూరు రైతులు 40,000 ఎకరాలు నష్టపోయినారు బ్యాక్ వాటర్స్ వలన. ఇప్పుడేమో వాళ్ళు పంపు చేయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళా ఒక్కసారి మొన్న పంపు చేసినుంటే మళ్ళీ ఒక 4,000 కోట్ల రూపాయలు వృధా కావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి. 9 ఏళ్ల నుంచి గ్రావిటీతో నీళ్ళు రావడం జరిగింది ఎల్లంపల్లికి. ఇది బాధ్యత కేటీఆర్, కేసీఆర్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ బాధ్యత వేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఒక తప్పు దారిలో తీసుకువెళ్ళి మేమే మంచిగా గవర్నెన్స్ చేసినామని చెప్పి నిరూపించడానికి మొన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కావాలని కొంత రిటైర్డ్ ఇంజనీర్స్తోని స్టేట్మెంట్లు ఇప్పించి ఇప్పుడు ఏమైపోయింది, నిజంగానే అప్పుడు పంపు చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ వృధా అయిపోతుంటే కదా మొన్న అయినట్టు. అప్పుడేమో 3,000 కోట్ల రూపాయలు నష్టమైంది, కానీ కూడా 4,000 కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. సో దీని గురించి కేటీఆర్కి అవగాహన లేదు. ఇరిగేషన్ సమస్యలు ఆయనకు అవగాహన లేదు. ఆయనకు కేవలము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్తో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ఎట్లనన్నా ఈ ఎల్ నినో ఎఫెక్ట్ ద్వారా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని మనము మళ్ళా పవర్లో తీసుకురావడానికి ఎప్పుడు కూడా ఏదో ఒక బురద జల్లడము, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము, హరీష్ గ్రాఫ్ పెద్ద టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ ఉన్నది, ఆయన గ్రాఫ్ని తక్కువ చేయాలని చెప్పి ఒక కాంపిటీషన్ నడుస్తుంది ఈ కల్వకుంట్ల కుటుంబంలో. ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి కేటీఆర్ ఇస్తే మళ్ళీ ఒకసారి హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో కేసీఆర్ని పక్కకు పెట్టి మేము పార్టీని చేతిలో పెట్టుకోవాలని చెప్పి వీళ్ళిద్దరు కూడా పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో కేవలము కాంగ్రెస్ పార్టీని బుడిదలు చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జిన్స్ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని కేవలం కమిషన్ల కోసము టీఆర్ఎస్ పార్టీ వారు ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. నిజంగానే మొన్న కూడా నేను ఇదే అంశం చెప్పినాను. 1,100 కోట్ల రూపాయలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో వచ్చినాయో దీంట్లో చాలా మటుకు నిధులు మన కాళేశ్వరం నిధులే ఉన్నాయి, తెలంగాణ ప్రజల నిధులే. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఆదాయం ఏం లేదు, ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఉద్యమంలో అందరూ ప్రజలు పెద్దవాళ్ళు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసేప్పుడు ఉద్యమం నడిచింది. టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎక్కడ ఉండే పైసలు, కానీ ఈరోజు వాళ్ళ దగ్గర 1,100 కోట్ల రూపాయలు అకౌంట్లో ఎట్లా వచ్చింది? దానికి సమాధానం ఇవ్వాలి కేటీఆర్. తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. నీట్ ఎగ్జామ్లో కూడా వారి హయాంలో లోబరైన సంస్థ ఏదైతే ఉందో కేటీఆర్ సంస్థలో ఆయన భాగస్వామ్యం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఇంకా అప్పుడు 17 మంది చనిపోయిన. భారీ వర్షాల నేపథ్యంలో బెల్లంపల్లి రామ్నగర్ బ్రిడ్జిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పరిశీలించారు. మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ, 33వ వార్డుల మధ్య ఉన్న రామ్నగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ డీసీపీ ఏ భాస్కర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ వెంట బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, వార్డుల కౌన్సిలర్లు, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, రూరల్ సిఐ హనూక్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
చెన్నూరు పట్టణంలోని గాలికుంట చెరువులోకి ఉధృతంగా వరద నీరు చేరుతుండటంతో కుప్పలు కుప్పలుగా చేపలు ఎదురీదుతున్నాయి. వరద నీటిలో ఎగురుతున్న చేపలను చూసేందుకు గాలికుంట చెరువు వద్దకు స్థానికులు, చిన్నారులు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. పట్టణంలోని హనుమాన్ కాలనీ రోడ్లు, కాలనీల మురుగు కాలువల దాకా చేపలు కొట్టుకు రావటంతో వలలు లేకుండా చేతులతోనే చేపలు పట్టుకునేందుకు స్థానికులు, చిన్నారులు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా వరద ఉధృతి నేపథ్యంలో చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత 2 రోజులుగా భారీ వర్షాలతో మందమరి పట్టణం అతలాకుతలం అవుతుంది. వర్షం వల్ల జనాలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు కొనడానికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేయడం జరిగింది. పాఠశాలలు కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షం వల్ల శిథిలావస్థలో ఉన్న వెంకటేశ్వర టెంపుల్ ఏరియాలో ఇల్లు కూలిపోగా మొదటి జోన్లో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ ముల్కాల లక్ష్మీనారాయణ ఇల్లు కూలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రాజలింగు, తహసీల్దార్ సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించి బాధితులకు సహాయం అందేలా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మందమర్రి సింగరేణి యోగా హాల్ లోపల వేద వ్యాసులకి పతంజలి మహర్షి, సూర్య భగవానునికి పూలమాలలు సమర్పించి అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రారంభం నుంచి యోగా నేర్పిన గురువులు నగేష్, శంకర్ మాస్టర్, బర్ల సదానందం, కోంపల్లి రమేష్ మరియు స్థానికంగా ఇతర గురువులందరికీ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురు పౌర్ణమి విశేషం మరియు యోగా గురువులు సందేశాలు, గురువుల ప్రాముఖ్యత, యోగా అర్థం, చిత్తవృత్తులు నివారణ, పంచకేశాలు తొలగించుకోవటం ఎలా, పంచకోశాలు ఇలా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, అష్టాంగ యోగా ద్వారా ఎలా వ్యాధుల నుంచి బయటపడచ్చు అనేది, అంతేకాకుండా మోక్షాన్ని పొందే అష్టాంగ మార్గం గురించి కొంత తెలియచేయడం జరిగింది. తర్వాత యోగా నేర్చుకున్న సాధకుల ఆరోగ్య పరిస్థితి మెరుగుదల గురించి కొంతమంది అనుభవాలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురువులు షానా వాజార్, ఆయుష్ టీచర్లు శైలజ, రామ్మోహన్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సూర్య నమస్కారాల మద్ది శంకర్, గవర్నర్ అవార్డు గ్రహీత వెంకటేష్, సీనియర్ యోగా సభ్యులు గంప అనిల్, శ్రీనివాస్, మచ్చయ్య,
మహిళా యోగా సభ్యులు, సీనియర్ సిటిజన్ యోగా సాధకులు 50 మంది వరకు పాల్గొన్నారు. జీవించాలనేటువంటి డ్రగ్లెస్ థెరపీ వైద్య విధానం ఏదైతుందో యోగా, ప్రతి వ్యక్తి యోగా చేసి ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యం ఉండాలి. మన బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా, తెలంగాణ మొత్తం కూడా ఆరోగ్య తెలంగాణ కావాలని ఈ యొక్క వ్యాస పూర్ణ సందర్భంగా కోరుకుంటున్నాం. అంటే చీకటిని పాలదోర వారు మన భారతదేశం ఎంత సౌభాగ్యం అంటే ఏమీ ఆశించకుండా తన దగ్గర ఉన్నదంతా శిష్యులకు ధారపోసేవారు, అనంతమైన విజ్ఞానాన్ని అందించిన వారు మన ఋషులు. ప్రస్తుతం మన సమాజంలో ప్రతిదీ పేటెంట్ అంటూ నాకే లాభం రావాలంటూ జీవిస్తున్న ఈ రోజుల్లో మన భారతదేశం గర్వించదగ్గ విషయం. మన ఋషులంటే ప్రాచీన శాస్త్రవేత్తలు. వారు చెప్పినవన్నీ ఇప్పటికీ నిత్య సత్యాలు. అవి గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, భవిష్యత్తులో ఉంటాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూత్. సో మనం భారతీయులు పుట్టినందుకు, ఈ గురు పరంపరని మనం చూస్తున్నందుకు, ఆనందిస్తున్నందుకు మనము నిజంగా అదృష్టవంతులము. నిజంగా గురువులందరికీ ధన్యవాదాలు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటింట ఆరోగ్యవంతంగా ఉండటానికి ఇంటింట యోగా చేయడం ఎంతో అవసరం. మన మెడిసిన్స్ తగ్గించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా గురుగారు చెప్పిన అటువంటి యోగాని అభ్యసించి ప్రతి ఒక్కరూ తమ ఆయురారోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వార్తను ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సాగునీటి వ్యవస్థపై అవగాహన లేని కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సరికాదు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. భారీ వర్షాలకు ప్రమాదకరంగా మారిన ఏసీసీ క్వారీ వంతెనపై నుండి రాకపోకలు నిలిపివేత. వంతెన ప్రాంతాన్ని అధికారులు, కార్పొరేటర్లతో కలిసి పరిశీలించిన మేయర్ ధరణి మధుకర్. భారీ వర్షాలకు ఇల్లు కూలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.